మనకి దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ పార్టీని బిల్డప్ చేసి కమిట్మెంట్ తోటి పార్టీని బిల్డప్ చేయడం అంటే ఉప్పు ఊరగాయతోటి పార్టీ ఏం బిల్డప్ కాదు. దానికి వెయ్యి ప్రయాసాలు ఖర్చు అవుతుంది. మనం సమయం వృధా చేసుకుని కుటుంబాన్ని వదిలేసుకుని తిరగాలి. ఇవన్నీ సాక్రిఫైస్ చేయగలిగిన వాడే పార్టీని బలోపేతం చేయగలుగుతాడు. ఒక కార్యకర్తకి ఇంకో కార్యకర్తని జోడించి పార్టీని బలపరచగలుగుతాడని చెప్పి ఆలోచన విధానం. అంతేగాని పోటీ చేసిన తర్వాత ఓడిపోతే ఇల్లు ఖాళీ చేసి పోవడం, ఏదో చుట్టం చూపుగా రావడం అనేది సరికాదనేది